మన గూడూరుని తీసుకొచ్చి నెల్లూరు జిల్లా కలిపి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రోడ్డు పునవరవేరిపాలెం రోడ్డు సంబంధించింది దాదాపు 4 కోట్లు ఎన్ఆర్ఐజిఎస్ కింద శాంక్షన్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. అలాగే అటవీ శాఖ అనుమతులు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపడం అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో గతం నుంచి కూడా ఏదన్నా పని జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప వేరే గవర్నమెంట్లో తెల్లన విషయాన్ని కూడా ఒక్కసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి చిన్న 2 విన్నపాలు, తర్వాత మధ్యాహ్నం ఒక రికమెండేషన్ సార్కి ఇస్తాను. ఈ పునవరవేరిపాలెం సంబంధించినటువంటి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ టైల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అలాగే సుధాకర్ పైప్స్ ఉంది, అంజనా టైల్స్ ఉన్నాయి. ఈ రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ మొత్తం భూముల విలువ కూడా 3 రెట్లైన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈ పక్క రాబోయే రోజుల్లో ఈ సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇస్తారనేటువంటి భరోసా మనకుంది. అడక్కనే ఇచ్చారు ఈ రోడ్డు. అట్లాగే ఈ యొక్క పునవరవేరిపాలెంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకంతా కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే చిలకూరు మండలంలో ముఖ్యంగా బ్రిడ్జి నిర్మాణం, ఇక్కడ మన వెంకటేశ్వర రెడ్డి గారి ఊరు, ఆ ఊర్లో ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణం ఉంది. అట్లాగే గూడూరు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా టైం అయిపోయింది, కాలాతీతం అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా రికమెండేషన్ ఇస్తాం. అలాగే గూడూరు టౌన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి మన హయాంలో కట్టాం సార్, ఇప్పుడు మీరు సెంట్రల్కి రాశారు, అది కూడా ఖచ్చితంగా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే చిట్టమూరులో వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా ఇస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధికారులందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నా టీంకంతా కూడా, పార్టీ టీంకంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై హింద్, నమస్కారాలు. ధన్యవాదాలు సార్. తరువాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. పేదల సేవలో కార్యక్రమానికి మన ముఖ్యమంత్రులు రావడం చాలా సంతోషం. స్టేజ్ మీద ఉన్న పెద్దలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానానికి వచ్చింది అభివృద్ధిలో. సంక్షేమము మీ అందరూ ముందే ఉంది, చూస్తుంటారు మీరందరూ కూడా. కానీ అభివృద్ధిలో 2వ స్థానంలో మనం ఉన్నాం దేశంలోనే. అది జరిగిందంటే మన సిబిఎన్ గారు పుణ్యమే. అతను పడే కష్టం మీరందరూ చూస్తారో చూడరో కానీ వింటుంటారు. 24 గంటలు పనిచేస్తారు. వీలైతే 26 గంటలుంటే ఆ 2 గంటలు కూడా పనిచేసే ఓపిక ఉంది. మనందరం కూడా, నేను చెప్పేది ఒక్కటే మీ అందరికీ, ఆయన కష్టంలో మనందరం 10% చేస్తే రాష్ట్రం ఎక్కడికో ముందుకు పోతుంది. గూడూరుకి చెప్పాలంటే మీ రోడ్లు చూసుంటారు. NH6 నుంచి దాదాపు ఈ 16 రోడ్డు మన కృష్ణాపట్నంకి ఒక రోడ్ వేసి ఉన్నారు. నాయుడుపేట నుంచి ఒక కనెక్షన్ ఇచ్చి ఉన్నారు. అట్లే మనం ఇప్పుడు గురువిందపూడి నుంచి ఒక కనెక్షన్ ఇచ్చి ఉన్నారు. సో రోడ్డు పక్కనంతా డెవలప్మెంట్లే. ఇవన్నీ కూడా 40 అడుగులు 60 అడుగులు రోడ్లు రావడం గూడూరుకే ఒక అదృష్టం అంటాను. క్రిస్ సిటీ వస్తుంది. క్రిస్ సిటీలో దాదాపు 3 ఫేసుల్లో 10,000 ఎకరాలు మన గవర్నమెంట్ ఆక్రమించుకొని దాంట్లో 3 ఫేసుల్లో చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టున్నారు, రకరకాల ఇండస్ట్రీస్ ముందు
ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లోనే గ్లాస్ ఇండస్ట్రీ ఒకటి వస్తుంది, తర్వాత ఎథనాల్ది ఒకటి వస్తుండే, తర్వాత ఎన్నో రకాల ఇండస్ట్రీస్ కూడా మనం చూడబోతున్నాం. ఇవన్నీ కూడా గూడూరులోనే, అభివృద్ధి అంతా గూడూరులోనే కనపడుతుంది. మన నెల్లూరు జిల్లాకే ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది, బీపీసీఎల్. మన జిల్లా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఉపాధికి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా చూడబోతున్నారు. మీరు ఎక్కడ ఊర్లో వదిలిపెట్టేసి పోవాల్సిన అవసరం రాదు. స్పెషల్గా గూడూరు వాళ్ళకి చెప్తున్నా, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి ముందుకి. మీరు మీ గ్రామాల్లోనే ఉండి ఉద్యోగాలు కూడా తెచ్చుకోగలుగుతారు. మనందరం కూడా ఇటువంటి ముఖ్యమంత్రి కింద మనం పనిచేయడం మన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. విజన్ అంటే ఇతనేగా, అభివృద్ధి అంటే ఇతనేగా. కష్టజీవుల కరచాలనంలో జగత్తుకంతా కొత్త వెలుగులు వస్తాయి అని నమ్ముతూ, పేదల సేవలో అంటూ ముఖ్యమంత్రి అయి కూడా సాక్షాత్తు వారి ముంగిటికి వచ్చి వారి కష్టాలను కన్నీళ్లను చూసి వారి సమస్యలకు సత్వరమే అక్కడే పరిష్కారం ఇవ్వడానికి ఈరోజు మన గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇవ్వాల్సిందిగా వారిని సవినయంగా కోరుకుంటూ ఉన్నాము. ప్లీజ్ సార్. ఓకే తమ్ముళ్ళు, అందరికీ నమస్కారాలు. ఈరోజు సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఫరూక్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, ఆనం రామనారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు బీదా మస్తాన్రావు గారు వచ్చినట్లేరు, బీదా రవిచంద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కలెక్టర్ శుక్లా గారు, ఈరోజు వేదిక పైనటువంటి బంగారు కుటుంబాలున్నాయి, అదే మరి పింఛన్దారులు కూడా ఉన్నారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే మా కష్టాన్ని మేము మర్చిపోతున్నామని విజ్ఞప్తి చేస్తున్నాను. రెండు నెలల్లో రెండోసారి నెల్లూరు జిల్లాకు వచ్చాను. మేలో మత్స్యకారుల సేవలో వచ్చాను. ఈరోజు మళ్ళీ పేదల సేవలో ఈ కార్యక్రమంలో మీ జిల్లాకు వచ్చాను. పున్నపవారిపాళెం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ ఊరికి రోడ్డు వేసింది, బస్సు కూడా తెప్పించిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాని అశాస్త్రీయంగా విభజించారు. నేను ఆ రోజు చెప్పాను, పాసం సునీల్ కుమార్ అడిగాడు, నేను మీటింగ్లో చెప్పాను, మళ్లీ గూడూరుని నెల్లూరులో చేరస్తామని చెప్పే మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో రాపూరు, సైదాపురం, కలవాయి మండలాల్ని నెల్లూరులో కలిపాం. నా ఆలోచనే
ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. ప్రజాభిష్ట ప్రకారం పరిపాలన చేయాలి తప్ప